అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరాఠీ డిష్ తాలిపట్ మిక్స్డ్ ఆటాతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. మా మరాఠీ ఫ్రెండ్ చేసిందండి. ఫస్ట్ బేషన్లో కొంచెం వాము, కొంచెం పసుపు, మా పక్క కోటర్లో ఉంటారండి మా మరాఠీ ఫ్రెండ్, ఉప్పు, జొన్నపిండి తీసుకుంది. ఎక్కువ క్వాంటిటీ జొన్నపిండి సజ్జపిండి వేసింది ఈవిడ. హెల్త్కి చాలా మంచిదండి జొన్నపిండి సజ్జపిండి, అందుకే ఆవిడ ఆటలతో చేస్తుందట. మిక్స్డ్ ఆటా వేసింది, అన్ని రకాల ఆటా వేసింది. కొంచెం గోధుమ పిండి తీసుకుంది. కొంచెం శనగపిండి తీసుకుంది. గోధుమ పిండి శనగపిండి కొంచెం తీసుకుందండి. సజ్జపిండి జొన్నపిండి ఎక్కువ తీసుకుంది. ఇది క్వాంటిటీ ఏం లేదండి, అందాజుగా వేసుకోవటమేను. ఇప్పుడు సజ్జపిండి వేస్తుంది. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు, జీలకర్ర మిక్సీ కొట్టిందండి పేస్ట్. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేస్తుంది. ఇప్పుడు మేతి, మెంతికూర, పాలకూర, కొత్తిమీర ఈ మూడు కలిపి తీసుకుంటుందండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఏ ఆకుకూరలు ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేసింది. మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుందండి. నార్మల్ వాటర్తోనే కలిపింది, వేడి నీళ్ళు ఏం కాదు. ఇప్పుడు తడి బట్ట తీసుకొని తడి బట్ట మీద కొంచెం ఇట్లా వాటర్ జల్లుకొని కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇట్లా చేతితోటి చపాతీలా చేసుకోవాలి. చాలా పల్చగా చేసిందండి ఆవిడ. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో. పెనం పెట్టుకొని పెనంకి కొంచెం ఆయిల్ రాస్తుంది. ఈ క్లాత్తోనే అలా తీసి వేసిందండి. దాని క్లాత్ పైన మళ్ళీ కొంచెం వాటర్ చల్లుతుంది, ఈజీగా క్లాత్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పూసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, తాలిపట్టు రెడీ. మరాఠీ స్పెషల్ డిష్ తాలిపట్టు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి, కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.